ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి రేపైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇదే అండి మనకి చివరి అవకాశం. ఎందుకంటే మనకి రేపటితోటి ఇంచుమించుగా స్వామివారి యొక్క అన్ని దర్శన టికెట్లు కూడా క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఏప్రిల్ నెలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ముందుగా మనకి రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 6 వెళ్ళాలనుకుంటే విడివిడిగా టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అంటే ముగ్గురు కానీ లేదా ఇద్దరిద్దరు చొప్పున మీరు సెపరేట్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే టికెట్లు మనకి ఒక 5 నిమిషాల లోపే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకని ఎవరి మొబైల్ నెంబర్ మీద వాళ్ళు లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ముందుగా అయితే మనకి టీటీడీ దేవస్థానం సంస్థ అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ 300 రూపాయలు. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఫ్రీగా. ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అదేవిధంగా మీకు దర్శనం అన్నది జయ విద్యల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. అంటే సాధారణంగా మనకి టోకెన్ దర్శనం కానీ అదేవిధంగా సర్వదర్శనం కానీ లేదా ₹300 దర్శనం కానీ లేదా స్వామివారికి ఆర్జిత సేవలు కానీ లేదా ₹500 దర్శనం టికెట్ వాళ్ళు ఏ విధంగా శ్రీవారిని జయ విజయ దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా అదేవిధంగా ఏటీసీ సర్కిల్ నుండి ఎంటర్ అవి మీరు శ్రీవారిని అయితే జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఏప్రిల్ నెలలో తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు మనకి రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే స్వామివారి యొక్క ఆర్జిత సేవలు కానీ లేదా అంగపరీక్షణ టికెట్లు కానీ ₹300 స్పెషల్ దర్శనం కానీ సీనియర్ సిటిజన్ కోటా కానీ లేదా దివ్యాంగులకు సంబంధించిన కోటాలో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది కూడా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదేవిధంగా అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. దాని పక్కన మనకి అకామిడేషన్ అని ఉంటుంది. అకామిడేషన్ అన్నది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మనకి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది కాబట్టి అకామిడేషన్ అనేటువంటి లోగో మీద అంటే పిలిగ్రామ్ సర్వీస్ కింద అకామిడేషన్ అన్నది ఉంటుందండి లోగో. దాని మీద క్లిక్ చేసిన లేదా లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ మనకి క్లిక్ హియర్ ఉంటుందండి అకామిడేషన్ మీద. దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ వచ్చి ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. కాబట్టి మీకు నచ్చినటువంటి కాస్ట్లో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోండి. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, 2 డేస్ పాటు తిరుమల కొండపైన అదే రూమ్లో ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అదేవిధంగా అమౌంట్ అన్నది ఎంత కట్టాలని కూడా అడుగుతున్నారండి. మీరు అదే రూమ్లో 2 డేస్ వరకు కూడా తిరుమల కొండపైన ఉండి తిరుమల కొండపైన శ్రీవారిని అదేవిధంగా మిగిలినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దర్శించుకోవడానికి మీరు 2 డేస్ ఉండాలంటే మీరు ఉండడానికి అవకాశం ఉంటుందండి. అంటే సాధారణంగా మనకు రూమ్ అయితే 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సింగిల్గా వెళ్తే రూమ్ అయితే ఇవ్వరండి. మినిమం రూమ్ కోసం ఇద్దరు ఉండాలి. అందులోనే మనకి పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరండి. ఇద్దరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి. అంటే సిస్టర్ కానీ బ్రదర్ కానీ పర్వాలేదు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇద్దరికన్నా పైన ఉంటే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక ఏం చేస్తున్నారంటే కొంతమంది
అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి శ్రీవారిని దర్శించుకోవడానికి. కాకపోతే అలా అన్‌మ్యారీడ్ కాబట్టి వాళ్ళకైతే అకామిడేషన్ అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకోండి. మీరు అదే రూమ్‌లో కూడా 2 డేస్ వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఇన్ టైంలో కనుక స్వామివారి యొక్క దర్శనం అన్నది కంప్లీట్ కాకపోతే మీరు అదే రూమ్‌లో 2 డేస్ వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 డేస్‌కి అమౌంట్ అన్నది ఎంతుందో అంటే ఒక రోజుకి అమౌంట్ అన్నది ఎంత ఉంటుందో అదే విధంగా సెకండ్ డే కూడా సేమ్ అమౌంట్ ఉంటుందండి. అంటే ఉదాహరణకి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే రూ. 100 అకామిడేషన్ ఉందనుకోండి రూము, మీకు సెకండ్ డే కూడా సేమ్ రూ. 100 అకామిడేషన్ ఉంటుంది. 2 డేస్ కూడా రూ. 200 కట్ చేసుకొని మిగిలినటువంటి అమౌంట్ అయితే మీకు రీఫండ్ అవుతుంది. ఇంకా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు రూ. 100 రూమ్ అన్నది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీరు అడ్వాన్స్‌గా రూ. 500 డిపాజిట్ చేయాలండి. అంటే టోటల్‌గా 600 అయితే మీరు ఆన్‌లైన్‌లో అమౌంట్ అయితే కట్టాలి. మీరు రూమ్ అన్నది మనకి సాధారణంగా 24 గంటలకి ఇస్తారు కాబట్టి 24 గంటలు అయిన తర్వాత మిగిలినటువంటి మీరు ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అన్నది మీ అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతుంది. ఇది కూడా 3 డేస్ నుండి 4 డేస్ లోపే అమౌంట్ అయితే రీఫండ్ అవుతుందండి. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు 2 డేస్ ఉంటే రూ. 200 కట్ చేసుకొని మిగిలినటువంటి రూ. 400 మీ అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలతోటి లేదా ఆడవాళ్ళతోటి ఫ్యామిలీతోటి వెళ్తున్నారో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా మనకి 27వ తారీఖున ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. మనకి ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి ఏకైక దర్శన టికెట్లు ఫిబ్రవరి మంత్‌కి ఇది ఒకటేనండి. దీన్ని మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట బొమ్మ టికెట్లు అంటారు. ఈ టికెట్ కాస్ట్ మనకి రూ. 1,600 ఉంటుందండి. ఇద్దరు సభ్యులైతే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వాము అన్నది మనకి తిరుపతి అలిపిరి దగ్గరలోని గో ప్రదక్షిణశాల దగ్గర అయితే మనకి మార్నింగ్ 8కి అయితే రిపోర్ట్ చేస్తే మనకైతే ఈ వాము అన్నది స్టార్ట్ అవుతుందండి. ఈ వాము కంప్లీట్ అయిన తర్వాత మీకైతే రూ. 300 స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి వాము అనంతరం కూడా మీరు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల కొండపైకి వెళ్ళి రూ. 300 ఏటీసీ సర్కిల్ దగ్గర నుండి మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు మనకి రేపు జనవరి నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఆన్‌లైన్‌లో టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. టీటీడీ దేవస్థానం సంస్థ అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్‌లోకి మీకు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వి ఈ అకామిడేషను ప్లస్ స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా ఇదే వెబ్సైట్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా అదే విధంగా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట బొమ్మ టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఫిబ్రవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు ఉన్న ఏకైక మార్గం ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట బొమ్మ అండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులకు కూడా శ్రీవారి సేవలు కూడా మనకి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి 3 రకాల కేటగిరీలో శ్రీవారి సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ. దీన్ని మనం జనరల్ సేవ అని పిలుస్తూ ఉంటామండి. అదేవిధంగా మనకి 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్‌గా తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు సేవ బుక్ చేసుకున్నప్పుడు మీకు డ్యూటీ అయితే 7 డేస్ ఉంటుందండి. అంటే శ్రీవారి సేవలో అయితే అంటే జనరల్ సేవలో 7 డేస్ వరకు కూడా మీకు డ్యూటీ అన్నది ఉంటుందండి. మీకు తిరుమల కొండపైన సేవ చేయడానికి 4 అవర్స్ నుండి మ్యాక్సిమం 6 అవర్స్ వరకు కూడా ఒక రోజుకైతే మీరైతే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనం సాధారణంగా తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదండి. అంటే స్వామివారి యొక్క దర్శనంకి వెళ్తున్నప్పుడు లైన్‌లో కానీ లేదా కంపార్ట్మెంట్‌లో కానీ స్వామివారి యొక్క ప్రసాదం అయితే మనకి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉప్మా కానీ అదేవిధంగా స్వామివారి యొక్క మనకి సాంబార్ అన్నం కానీ లేదా పెరుగన్నం కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది కదండి. అదేవిధంగా పాలు కానీ వాటర్ కానీ మనకి ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా శ్రీవారి సేవకులండి. అదేవిధంగా శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో కూడా మనకి శ్రీవారి సేవలకి అయితే డ్యూటీ అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎంప్లాయీస్ క్యాంటీన్‌లో కానీ లడ్డు కౌంటర్ వద్ద కానీ అంటే లైన్‌లోకి పంపేటప్పుడు కానీ ఇటువంటి ప్లేస్‌లలో డ్యూటీ అయితే ఉంటుంది. కేసన కంఠశాల ఇటువంటి ప్లేసుల్లో ఇందులో మనకి ఆడవారు కానీ
మగవారు కానీ ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్గా అంటే ఆడవారు ప్లస్ మగవారు కూడా ఇద్దరు కలిపి డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుందండి. లేదు అనుకుంటే ఎవరికాలు ఇండివిజువల్గా ఆడవారు సెపరేట్గా 10 మంది కానీ 15 మంది కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అదేవిధంగా మగవాళ్ళు కూడా గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు కూడా సెపరేట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు సేవ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు అదే రోజున వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. అది కూడా మీకు ఆడవారికి అయితే సేవా సదన్ 1 దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే సేవా సదన్ 2 దగ్గర అయితే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి 2 పక్కనే ఉంటాయండి బిల్డింగ్స్ కూడా. మీకు తెలియకపోతే అక్కడ అడిగినా కూడా చెప్తారు. మీరు ఆల్రెడీ అకామిడేషన్ కానీ లేదా సేవలు బుక్ చేసుకున్నప్పుడు ప్రింట్అవుట్ వస్తుంది కదండి, దాని మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళండి. మీరు కనుక తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుపతిలో అయితే మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసంలో అయితే మీరు అయితే రిపోర్ట్ చేయాలండి. అక్కడ మీకు అకామిడేషన్ కూడా విష్ణునివాసంలోనే ఉంటుంది. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకున్నటువంటి శ్రీవారి భక్తులకి తిరుపతిలో ఉన్న లోకల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే గోవిందస్వామి టెంపుల్ కానీ, కపిల తీర్థం కానీ, శ్రీనివాస మంగాపురం కానీ ఇటువంటి ప్లేసుల్లో అయితే మీకైతే డ్యూటీ అయితే ఉంటుందండి. దాని తర్వాత తిరుపతిలో 3 డేస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు తిరుమల కొండపైన అయితే డ్యూటీ అయితే ఉంటుంది. మీరు సింగిల్గా బుక్ చేసుకున్నా, గ్రూప్గా బుక్ చేసుకున్నా కూడా మీకైతే టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా లక్కీ టిప్లో ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో అయితే నేనైతే సెపరేట్గా చేసి మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రెండో సేవ పరకమణి సేవ. ఇందులో కూడా మనకి 2 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఒకటి ఎంప్లాయీస్ కోటా, 2 జనరల్ పరకమణి కోటా. ఎంప్లాయీస్ కోటా అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అంటే ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ పరకమణి సేవను అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు అయితే ఉండాలి. వీళ్ళకి డ్యూటీ కూడా తిరుమల కొండపైన పరకమణిలో ఉంటుందండి డ్యూటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వీళ్ళకి 3 డేస్ నుండి 4 డేస్ వరకు కూడా సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ జనరల్ పరకమణి సేవ. వీళ్ళ వయసు మనకి 25 సంవత్సరాలు దాటి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా జనరల్ పరకమణి సేవకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ మ్యాక్సిమం వయసు 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు తగ్గించడం జరిగింది ఎంప్లాయీస్ కోటా మీద. వీళ్ళకి కూడా మనకి డ్యూటీ అన్నది మనకి షిఫ్ట్లో ఉంటుందండి. అంటే ఏ బ్యాచ్, బి బ్యాచ్, ఏ బ్యాచ్, బి బ్యాచ్ అన్న టైప్లో ఉంటుంది. మీరు ఏదో ఒక బ్యాచ్ని చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని మీరైతే సేవ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి మార్చి నెల సంవత్సరం బట్టి శ్రీవారి సేవలండి. అదేవిధంగా 2 మనకి పరకమణి సేవ అయితే 3 నవనీత సేవ అండి. ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ వయసు కూడా 35 సంవత్సరాల నుండి మనకి 50 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో అయితే ఉంటుందండి. వీళ్ళు కూడా సింగిల్గా వెళ్తే సింగిల్గాను, గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ నవనీత సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి. ఇది కూడా లక్కీ టిప్లో వీళ్ళకి తీయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. వీళ్ళకైతే అకామిడేషన్ ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర అయితే ఉంటుంది. అదేవిధంగా పరకమణి సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీకు సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి ఒకరోజు ముందుగా. కాబట్టి ఈ విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు కూడా అడుగుతున్నారండి, ఒకరు మానేస్తే వారి ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. అలా ఉండదండి. ఎవరైతే సేవ బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఉంటారండి. వాళ్ళు మానేస్తే వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని అయితే తీసుకోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మీకు కూడా మీరు ఫ్రెండ్ కానీ బంధుమిత్రులు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కూడా మీకు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉండదండి. ఇందులో మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలి, ప్యాంటు కానీ షర్ట్ కానీ లుంగీ కానీ వేసుకోవాలి. అదేవిధంగా ఆడవారు అయితే కాషాయం కలరు శారీ కానీ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇవన్నీ వేసుకుని వీళ్ళైతే శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మార్చి నెలకు సంవత్సరం బట్టి ఈ శ్రీవారి సేవని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.